బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లను తలదన్నేలా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై పందెం రాయులు బెట్టింగ్లు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అనంతరం జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయంపై బెట్టింగ్ల జోరు కొనసాగుతుంది. మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అలాగే ఏపీలో కూడా బెట్టింగ్ బాంబులు ప్రభుత్వ ఏర్పాట్లపై కోట్ల రూపాయల బెట్టింగ్లు కాస్తున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో పవన్ గెలుపై కూడా బెట్టింగ్ జోరుగా కొనసాగుతుంది. అలాగే కడప ఎంపీ అభ్యర్థి షర్మిలపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లను తలదన్నేలా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై పందెం రాయులు బెట్టింగ్లు కాస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అనంతరం జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయంపై బెట్టింగ్ల జోరు కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన, రేపు దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు, అదేవిధంగా ఏపీ, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రాబోతా ఉన్నాయి. ఇటు అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 543 పార్లమెంట్ స్థానాలకైతే రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అంతకంటే ముందుగానే ఇటు వివిధ సర్వే సంస్థలు కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ని అయితే వివిధ పార్టీలు దేశంలో మొత్తం కూడా అన్ని సర్వేలు కూడా ఇటు బీజేపీకి అనుకూలంగా, బీజేపీ మళ్ళీ మూడవసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్వేలను నమ్మాల్సింది లేదని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరొక వైపు ఇటు తెలంగాణ, ఏపీలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి పరిస్థితి. ఇటు ఏపీ చూసుకుంటే ఏపీలో మాత్రం కొన్ని సర్వేలు ఇటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, కొన్ని సర్వేలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ సర్వేలు అయితే చెప్పినటువంటి పరిస్థితి. సర్వేలు మాట అటు ఉంచితే మొత్తానికైతే ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఐపీఎల్ను తలదన్నేలా ఈ యొక్క బెట్టింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీస్ వర్గాలు దీనిపైన నిఘా పెట్టినా కానీ హోటళ్ళు, రిసార్ట్లు, అదేవిధంగా క్లబ్బులు, ఈ విధంగా వీటన్నిటిని ఆసరా చేసుకుని పందెం రాయలు జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్నటిదాకా ఐపీఎల్లో బెట్టింగ్, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైన బెట్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఇప్పటికే పోలీసు వర్గాలు కూడా నిఘా పెంచడం జరిగింది. బెట్టింగ్ రాయలపైన ఒక కన్నేసినటువంటి పోలీసులు ఆయా రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వివిధ పందెం రాయలపైన ఒక కన్నైతే వేయడం జరిగింది. దీంతో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మానిటరింగ్ చేసేందుకైతే డీజీపీ స్థాయిలో కూడా ఈ బెట్టింగ్ రాయలపైన ఒక కన్నేసినటువంటి పోలీసులు అయితే ఇటు ఏపీ, తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో దీనిపైన నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే ఇటు ఏపీలో ముఖ్యంగా పిఠాపురం సంబంధించినటువంటి అటు పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అని చెప్పే దానిపైన అయితే జోరుగా బెట్టింగ్స్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో కోట్ల రూపాయల్లో కూడా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందా, లేకపోతే తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న దానిపైన కూడా జోరుగా బెట్టింగ్, కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో కూడా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. 17 పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలపైన జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క స్థానాల్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అనే దానిపైన కూడా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా ఈ యొక్క రేపు కౌంటింగ్ ఉదయం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఇప్పటికే మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ దీనిపైన ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ సంబంధించి
సంబంధించినటువంటి ఇటు 3 రోజుల నుండి కూడా మద్యం షాపులను ఏపీలో బంద్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ కూడా రేపు మా మద్యం షాపులు బంద్ ఉన్నది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కౌంటింగ్ హాల్ల దగ్గర కూడా 144 సెక్షన్ విధించిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటికే ఏపీలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అటు ఏపీ పోలీసులు తెలంగాణలో అయితే ఎలాంటి రాజకీయ ఘర్షణలు జరగకుండా కానీ అంటే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కానీ ఈ యొక్క బెట్టింగ్ మాత్రం ఈ యొక్క తమ పార్టీ గెలుస్తుందని చెప్పేసి లేకపోతే వివిధ పార్టీలు గెలుస్తాయని చెప్పేసి ఆ బెట్టింగ్ అయితే జోరుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపైన పోలీసు వర్గాలు నిఘా పెంచినా కానీ హోటళ్లు రిసార్ట్లు వివిధ ప్రాంతాల్లో ఎంచుకొని ఈ యొక్క బెట్టింగ్ దందా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపైన పోలీసులు నిఘా పెంచినా కానీ ముఖ్యంగా తమ అధినేతలు తమ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు గెలుస్తారా లేదా అనే దానిపైన జోరుగానైతే ఈ యొక్క బెట్టింగ్ దందా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కీర్తన, అయితే రాంబాబు 8 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది కదా, అలా ఏజెంట్లు ఎప్పటి వరకు కేంద్రానికి చేరుకోబోతున్నారు? కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళేటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ల యొక్క డీటెయిల్స్ ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఏజెంట్ ఫామ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 7 గంటలు అంటే 6 గంటల లోపే 6 గంటలకే అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ హాల్లో రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ ఏజెంట్లు కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఇప్పటికే 6 గంటల వరకు 6 గంటల లోపు రావాలని చెప్పేసి కూడా ఏసీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇటు వివిధ రాజకీయ పక్షాలు కూడా నిష్ణాతులైనటువంటి అంటే అనుభవం ఉన్నటువంటి అంటే వివిధ గతంలో కూడా కౌంటింగ్ దగ్గర అనుభవం ఉన్నటువంటి అదేవిధంగా వారితో పాటుగా క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలను మాత్రమే ఈ కౌంటింగ్కు పంపించేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయా పార్టీలు కూడా ఆ కౌంటింగ్ కేంద్రంలో పరిస్థితి తారుమారు కాకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయా పార్టీలు కార్యకర్తలకు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులకు వారితో పాటుగా నాయకులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేపు 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకున్నటువంటి అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఇటు ఈవీఎంలను అయితే లెక్కించేటువంటి పరిస్థితి. మొత్తం మధ్యాహ్నం కల్లా ఈ యొక్క పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఇటు రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అంటే తెలుగుదేశం కూటమి లేకపోతే వైఎస్ఆర్సీపీ కూటమికి సంబంధించినటువంటి ఎవరు గెలుస్తారనే దానిపైన ప్రధాన చర్చ ఉన్నది. తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ 0 నుండి 1 మాత్రమే ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి పరిస్థితిలో ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి ఇటు బీజేపీలో అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది బీజేపీ ఎన్ని గెలుస్తుంది దానిపైన కూడా ఇటు జోరుగా ఈ యొక్క బెట్టింగ్ అయితే బెట్టింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దీనిపైన కూడా ఇటు నిఘా వర్గాలు అయితే ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా వర్గాలు అయితే అనితం దీనిపైన కూడా దృష్టి సారించారు. కీర్తన, మొత్తానికైతే ఎన్నికల కౌంటింగ్ రేపే కాబట్టి పోలీసులు తగు జాగ్రత్తలు అయితే ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు. రాంబాబు, పల్నాడు, గుంటూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో అంత గందరగోళంలో ఉంది కాబట్టి పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోబోతున్నారు? అంటే ఏపీకి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే 3 రోజుల ముందు నుండే ఇటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా 144 సెక్షన్ విధించడమే కాకుండా 3 రోజుల నుండే మద్యం షాపులు బంద్, ఆ తర్వాత ర్యాలీలు నిషేధం ఇట్లాంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పల్నాడుకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రాంబాబు.